హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనం కటింగ్ చేసిన ఈ గుండి రైక కటింగ్ అయితే చూసేద్దాం. ముందు పార్ట్ తక్కువ పడ్డదండి, దాన్ని ఎలా సవరించుకోవాలనేది ముందుకెళ్ళి చూసేద్దాం. సో ఇది ఇంతకుముందు కట్ చేసిన బ్లౌజ్ సంబంధించిన హ్యాండ్స్ అండి అవి. ఇది ఇంకో పీస్ అండి. ఈ గుండి రేఖ అండి చాలా క్లారిటీగా ఉంటుందండి. ఒక్కసారి చూడండి, మీకు ఈజీగా. ఇప్పుడు మీరు స్టార్టింగ్ కటింగ్ చేసే ముంగట చాలా ఈజీ కటింగ్ ఏది అంటే గుండి రేఖ అండి. ఎందుకంటే వాటికి షేప్ బెల్ట్ ఇవన్నీ ఉండవు కదా, కాబట్టి దీని నుండి నేర్చుకోండి ఫస్ట్. చూడండి, మనమైతే కూర సైడు మడతేసుకున్నాం. మనకైతే ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, దానికి చంక సైడు అటు చివర్లో ఇటు చివర్లో పట్టుకొని ఎంతకైతే వరకు ఉందో అంతవరకు మనం కటింగ్ అనేది కట్ చేసుకోవాలి ఇలాగ స్ట్రైట్గా. సో మళ్ళీ ఆ పీస్ని ఇలాగ మధ్యలోకి వెళ్ళి మడతేసి, చూడండి ఇలాగా మడతేసి మళ్ళీ ఇలాగ మలుచుకోవాలి. చూడండి ఇలాగా. సో నేను వీడియో తీయనీకైతే చక్కగానే పెట్టాను, కానీ ఇది ఎందుకో వీడియో ఇట్లా తిరిగింది. దీన్ని మళ్ళీ ఎడిట్ చేసి ఏదో పెడితే సన్నగా వస్తుందండి, క్లారిటీ రావట్లేదు. అందుకోసమని ఇలాగనే వచ్చేసాను. చూడండి, బ్యాక్ ఫ్రంట్ రెండు పార్ట్లు ఉంటాయండి దీంట్లో. మనమైతే షోల్డర్ కట్ చేయట్లేదు కదా, రెండు పీసులు. చూడండి, నేనైతే బ్యాక్ కప్పు కొలుస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఎంత ఉంది అంత, ముందు పార్ట్ ఎంత ఉంది అంత చూసేస్తున్నానండి. ఫస్ట్ మనం ఇలా చూసుకోవాలండి ఫస్ట్. సో దీనికి షేప్ బెల్ట్ ఉండేవి కాబట్టి ఫుల్గా ఎంత ఉంది, ఇది నీకు బ్యాక్ పార్ట్కి వస్తుందా, బ్యాక్ పార్ట్కి వస్తుంది. సో ముందు పార్ట్కి మాత్రం తక్కువ పడుతుందండి. చూడండి, ఇక ముందు పార్ట్కు ఎంత అంటే ఒక హాఫ్ ఇంచు తక్కువ పడుతుంది. అంటే ముందు పార్ట్కు హాఫ్ ఇంచు కాదు, ఇంచు తక్కువ పడ్డా కూడా సవరించుకోవచ్చండి. కానీ బ్యాక్ పార్ట్ తక్కువ పడితే సవరించుకున్న చక్కగా ఉండదండి, అది అంతేగా, అది బాగుండదు. అదే ముందు పార్ట్కు ఇంచున్నర తక్కువ పడ్డా కూడా మనం ఇందులోనే వెళ్ళిన క్లాత్ని జాయింట్ చేసి చక్కగా అది బాగుంటుంది, సేవ్ చేసుకోవచ్చు దాన్ని. బ్యాక్ పార్ట్కు మాత్రం తక్కువ పడకుండా చూసుకోవాలి. నేనైతే బ్యాక్ పార్ట్ సమానంగా ఉంచాను, ముందు పార్ట్కు మాత్రమే హాఫ్ ఇంచ్ తక్కువ పడుతుంది. దాని ముందులో ఎలా సేవ్ చేస్తామో చూసేసుకుందాం ముందట. చూడండి, మనమైతే ముందు కప్పు ఎంతవరకు ఉంచెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి నెక్కు అయితే కొలిసేసానండి. గల్ల చూడండి, ముందు గల్ల కొలిసాను కదా, మనం కుట్టు మంద వదులుకొని ఇలాగ పైన కట్ చేసుకుంటూ పోవాలండి. కొంచెం రౌండ్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి, పెద్దవాళ్ళకి గల్ల తక్కువనే ఉంటుంది కాబట్టి చూసేసుకోవచ్చు ఈ విధంగా. గల్ల చూడండి, వెనక గల్ల కూడా చూసేసాను నేను. కింద కుట్టు వదులుకోవాలండి మనం, ఎందుకంటే పంపకం పట్టి ఒకటి వేస్తాం కాబట్టి కుట్టు వదులుకొని మీదికి పట్టుకొని చూశాను. ఎంతవరకు వచ్చిందో అంతవరకు పెట్టి మనమైతే గల్ల తీసేసాం. చూడండి, అందులో వెళ్ళిన క్లాత్ అండి ఇది మనకు క్రాస్గా పీసులన్నీ కట్ చేసేసుకుంటే చక్కగా గల్ల పీసులకు సరిపోతుందండి. గల్లకు సరిపోయేంత క్లాత్ అందులోనే వెళ్తుంది. క్రాస్గా తీసేసుకోవాలండి. క్రాస్గా తీసుకొని అన్ని జాయింట్ చేసి చక్కగా మనం గల్ల పీస్ వేసుకోవచ్చు. చూడండి, చంక డౌన్ అనేది ఇలాగ తీసేస్తున్నాను, ఎటువంటి మార్కింగ్ లేకుండా. మనకైతే ఆది బ్లౌజు షోల్డర్ మీద కొలత పట్టుకోవాలండి. ఇలాగా కుట్టు వదులుకొనే కదండి మనం కట్ చేసాము డౌను. చూడండి, చిన్న కట్స్ పెడుతున్నాను, ఎందుకంటే మనం షోల్డర్ కుట్టు వేసుకుంటాం కదండి, భుజం కుట్టు. గల్ల సైడు వేసాను, ఇటు సైడ్ రెండు దిక్కులో చిన్న మార్కింగ్ అనేది పెట్టాను కదా కటింగ్ చేసి. సెంటర్ పాయింట్ చూసుకొని కుట్టు పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే సైడ్కు కొలత కట్టి చూశాను, కొంచెం తక్కువ కటింగ్ అయింది, ఆయనతో కట్ చేశాను. కర్వ్ అనేది కూడా తిప్పేశాను. ముందు పాటు జాయింట్ అనేది కూడా కటింగ్ అనేది చేసేసానండి. చూడండి, ఈ ముందు పాటుకి అయితే తక్కువ పడ్డది కదా, గీ పీసులకు వెళ్ళి చూడండి, మనం చంక డౌన్ తీసినప్పుడు వెళ్ళింది కదా, ఇగో ఈ పీసు దీంట్లోకి వెళ్ళి సన్నగా హాఫ్ ఇంచుతోని మనం సీదా రెండు పీసులు కట్ చేసుకోవాలండి. ఎందుకంటే రెండు పీసులు ఉంటాయి కదా లెఫ్ట్ రైట్, వాటికి సంబంధించి రెండు ఈ హాఫ్ ఇంచు పీస్ అతికేసి చక్కగా మళ్ళా సేమ్ చిన్నగా పట్టి కుట్టుకుంటే సరిపోతుందండి. సో కటింగ్ వీడియో ఇది కదండి. సో స్టిచ్చింగ్ వీడియో కూడా మీరు చూడండి, మీకు కుట్టడం ఎలాగనే తెలుస్తుంది. ఏమిటంటే ఫస్ట్ మనం నేర్చుకుంటాను అంటే నిజానికి గుండి రేఖతోనే స్టార్ట్ చేయాలండి. మనసు మీద వెయిట్ పడదు, మైండ్ మీద వెయిట్ పడదు. ఎందుకంటే మనం జాకెట్లు కట్ చేసేటప్పుడు ఇంత ఇవన్నీ పీసులు ఉంటాయా, ఇన్ని జాయింట్లు ఉంటాయా, ఇంత కటింగ్ ఉంటుందా అనే టెన్షన్ అనేది రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ గుండి రేఖ కటింగే నేర్చుకోండి. గుండి రేఖ కటింగే చూడండి. హ్యాండ్స్ ఒక తీరుగా వేస్తే వెళ్ళలే, ఇంకొక తీరుగా వేసుకోవాలి. ఇలాగా చూడండి, ఒక వైపు వెళ్తే వెళ్ళలేనప్పుడు ఇంకో వైపు వేసుకోవాలి కదా, కంపల్సరీ కదా, అంతే. ఎలాగైతే ఏ విధంగా వేస్తే వెళ్తుందో ఆ విధంగా వేసుకోవాలండి. చూడండి, హ్యాండ్ షేప్ అనేది కూడా తీసేసాను, ఈ విధంగా కర్వ్ అనేది కూడా తిప్పేస్తున్నాను. చూడండి, మనకు పెద్దవాళ్ళు కుట్టించుకునేవి కొంచెం పీసులు తక్కువనే ఉంటాయండి. హ్యాండ్స్ ఏ విధంగా వెళ్తే ఆ విధంగా తీసేయచ్చు. ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా చూసేస్తున్నాను, చూసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇంకా మన వాళ్ళకంటే ఇప్పటి వాళ్ళకంటే హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు
ఒక విధానం అనేది చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పువ్వు అడ్డదిడ్డంగా వేస్తే మన వాళ్ళకు గిట్టదు కదండి ఇప్పుడు వాళ్ళకు. సో వాళ్ళైతే పీసులు పెద్దవి తెచ్చుకుంటారు మన వాళ్ళు ఇప్పుడు. ఇంకా వాళ్ళకు అనుకున్నట్టు కటింగ్ అనేది చేసేస్తాం. ఈ పెద్దవాళ్ళు అయితే పీసులు చిన్నవి ఉంటాయి. సో ఇంకా వాళ్ళకి వెళ్ళినట్టు మనకు అవైలబుల్ చేసి అయితే కుట్టియాలి. కాబట్టి చూడండి చిన్న కట్స్ అనేవి పెడుతున్నాను. మనకు వాటిని గుర్తు బేస్ చేసుకొని చక్కగా అన్నీ కూడా సేవ్ చేసేసుకోవచ్చు. ఇది పంపకాన్ని పట్టండి, పంపకాన్ని మలుస్తున్నా, అందుకోసం అక్కడ చిన్న కట్ అనేది ఇచ్చాను. ఇంకా అంతే మందం మలుచుకుంటే సరిపోతుందండి. మనం అటు కిందికి పోకూడదు, అట్లా అని చెప్పి మీదికి రాకుండా చక్కగా ఆ కట్ ఎంతైతే పెట్టామో అంతవరకే మలుచుకుంటే సరిపోతుందండి. చూడండి బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసాము. ఈ బ్లౌజ్ ఏమిటి, గుండీ రైక్ అండి. ఒక్కటే గుండీ ఉంటుంది, ఒకటే కాజా, ఒకటే ఉక్సు. అప్పుడంటే గుండీలు పెట్టేవాళ్ళు. సో ఇప్పుడైతే గుండీలు అయితే వాడకంలో లేవు కాబట్టి ఒక ఉక్సు ఒకటే కాజా పెడితే సరిపోతుంది. కింద ముడేసుకుంటారు, అది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇది చూడండి, మనం హ్యాండ్స్ రౌండ్ షేప్ తీసేటప్పుడు వెళ్ళిందండి. మనకు హ్యాండ్స్కు సైడ్ జాయింట్లు పడతాయి అనిపిస్తే చూడండి, కింది వైపు మలిసాను కదా క్రాస్ పీసు, అదిని వేసుకోవచ్చు. స్ట్రైట్గా ఉన్న పీసును మనం నడుం పట్టి, బ్యాక్ పార్ట్కు నడుం పట్టి పంపకం చేసుకుంటాం కదా, పెద్దవాళ్ళకైతే డైరెక్ట్ కుట్టేస్తాం. ఇంకా ఎవరికైనా నచ్చలేదు అన్నప్పుడు పంపకం కూడా చేసేస్తాం. అలాగే వినియోగించుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.